ఒక గ్రామంలో ఒక అర్చకుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. రోగులకు చికిత్స చేసి, తగాదాలు పరిష్కారం చేసి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి, ఆయన గ్రామంలో అందరి చేత ఎంతో మంచివాడనిపించుకున్నాడు. ఆయన ముసలి తల్లి దేవాలయం పక్కనే చిన్న ఇంట్లో కాపురం చేస్తూ ఉండేవారు. ఆయనకు భార్యాపిల్లలు లేరు. గుడి కింద ఉన్న 2 ఎకరాల మాన్యం మీద వచ్చే దానితోనే ఆయనకు జరిగిపోయేది. ఊళ్ళో వాళ్ళు ఎప్పుడైనా రూపాయి అర్ధా చేతిలో పెడితే దాన్ని దాచి ఉంచుతూ ఉండేవాడు. ఆయన ఆ ఊరి గుడికి అర్చకుడిగా వచ్చి 20 ఏళ్ళయింది. ఊళ్ళో పెద్దలందరూ ఆయనను గౌరవంతో చూసేవారు. చిన్నకారు వాళ్ళు ఆయనను తండ్రిని చూసినట్టు చూసుకునేవారు. ఆ గ్రామంలోనే కనకయ్య అని ఒక రైతు ఉండేవాడు. ఆయన మొదట్లో అతి బీదవాడు. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటి నుంచి ఆయన కొంతకాలంగా పశువులను కాసి, కొంతకాలం పాలేరుగా పనిచేసి, తన పొట్ట తాను పోసుకోవడమే కాకుండా అంతో ఎంతో వెనకేశాడు. పొట్ట కట్టుకొని ఒక్కొక్క దమ్మిడి చొప్పున మిగిల్చుకున్న డబ్బు పెట్టుబడి చేసుకొని పాల వ్యాపారము, ధాన్యం వ్యాపారము సాగించి చూస్తుండగానే కనకయ్య ధనికుడయ్యాడు. చిన్న మిద్దె కట్టాడు. పొలాలు, అరటి, నారింజ తోటలు కొన్నాడు. గ్రామంలో ఆ కారువాడలో కల్లా కనకయ్యే ఇంత కలవాడు. ఆయన సమర్థతను అందరూ మెచ్చుకునేవారే కానీ ఆయన పిసిని కొట్టుతనం మటుకు అందరికీ ఏవగింపుగానే ఉండేది. ఇప్పటికీ ఆయన ప్రతి దమ్మిడి కూడా ఎంచి ఖర్చు పెడతాడు. వంటి నిండా బట్ట కట్టడు, కడుపు నిండా తినడు, తన భార్యను కొడుకును తిననేవాడు. కనకయ్యకు గోవిందుడు ఒక్కడే కొడుకు. వాడికి పెళ్ళిళ్ళు వచ్చింది. కనకయ్యకు 2 తోబుట్టువులు ఉన్నారు. ఒక అక్క, ఒక చెల్లెలు. ఇద్దరికి పెళ్ళిళ్ళు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వారిలో కనకయ్య చెల్లెలు కూతురు కమల చక్కని చుక్క, ఎంతో బుద్ధిమంతురాలు. గోవిందుడికి కమలనే పెళ్ళాడాలని ఉద్దేశం. కానీ కమల తల్లి చాలా దీనస్థితిలో ఉన్నది. ఆమె భర్త పోయాడు. తల్లి కూతుళ్ళిద్దరూ చాకరీ చేసుకొని జీవిస్తున్నారు. కనకయ్య అక్క కాపురం కొంతలో కొంత బాగుంది. ఆమె భర్తకు కొద్దిగా పొలం ఉంది. ఆయన కొంతకాలం క్రితం కనకయ్యకు 100 రూపాయలు ఖరీదు చేసే పొలం ఒకటి అమ్మాడు. కనకయ్య ఆ బాకీ ఇంకా తీర్చలేదు. దాన్ని చెల్లు వేసే బదులు తన కొడుకు కట్నం కింద చెల్లు పెట్టి అక్క కూతురు లక్ష్మిని గోవిందుడికి చేసుకుంటే సరిపోతుందని కనకయ్య నిశ్చయించుకున్నాడు. తనకు లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాడని తెలియగానే గోవిందుడు దేవాలయం వైపు వెళ్ళి అర్చకుడితో అంతా చెప్పుకున్నాడు. ఈ భాగ్యానికి విచారం దేనికి? మీ నాన్నతో స్పష్టంగా చెప్పేయి, కమలను తప్ప పెళ్ళాడనను అన్నాడు అర్చకుడు. అంటే నన్ను ఇంట్లో నుంచి పోమంటాడు. ఆయన డబ్బు దగ్గర చాలా నీచుడు. చూస్తూ 100 రూపాయలు వదులుకుంటాడా? మా చిన్నత్త ఠోళీ కట్నం కూడా ఇవ్వలేదు. అందుచేత మా నాన్న దృష్టిలో ఆవిడ కూతురు మనుషులే కాదు. ఇంతకు నాకు కమలను పెళ్ళాడే గీత లేదు అన్నాడు గోవిందుడు. మీ అమ్మతో చెప్పి చూడు, ఆవిడ వల్ల కూడా కాకపోతే ఆలోచిద్దాం అన్నాడు అర్చకుడు. గోవిందుడు నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం పూజ అయ్యాక అర్చకుడు మంటపంలో కూర్చొని ఉండగా చీకట్లో ఎవరో మెట్లెక్కి గుడిలోకి పోతూ కనిపించారు. అర్చకుడు మంటపం దిగి గుడిలోకి వెళ్ళి చూసేసరికి దేవుడికి ఎదురుగా కమలం మోకరించి కూర్చొని ప్రార్థిస్తూ ఉండడం కనిపించింది. ఆమె చెక్కిళ్ళ మీదుగా కన్నీరు కారుతూ ఉండడం చూసి అర్చకుడికి కడుపులో చేయి పెట్టి కిలికినట్టయింది. కమల గుడి నుండి బయటికి వెళ్ళిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి అర్చకుడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామునే అర్చకుడు తన వద్ద పోగైన డబ్బంతా తీసి లెక్క చూశాడు. అందులో కొద్దిగా మాత్రం అట్టే పెట్టుకొని
మిగిలిందంతా తీసుకొని బస్తీకి బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద కంసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో 50 బంగారు కాసులు కొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అర్చకుడు తన ఇంటికి రావడం చూసి కనకయ్య ఆశ్చర్యపోతూ, దయచేయండి, ఊరికే రారు పెద్దలు అన్నాడు. ఒక చిన్న సలహా కోరి వచ్చాను. ఇవాళే ఒక దాత నా చేతికి 50 కాసులు ఇచ్చి వాటిని యోగ్యురాలైన పిల్లకు పెళ్ళి ఇయ్యడానికి ఎవరికైనా భరణంగా ఇవ్వమని కోరాడు. పాపం ఆయనకు ఆడపిల్లలు లేరట. ఏ పిల్లాపీచు లేనివాడిని నేను మాత్రం ఎవరికివ్వాలో ఎలా తేల్చను? ఆడపిల్లలు గలవాళ్ళని సలహా అడగడం భావ్యంగా ఉండదు కదా. నువ్వు పెద్దవాడవు, కష్టసుఖాలు ఎరిగిన వాడవు, అందుచేత నిన్ను సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అర్చకుడు. కనకయ్య ఆలోచించినట్టు నటించి కొన్ని పేర్లు చెప్పాడు. అందులో కొందరు పెళ్ళి అయిన వాళ్ళు, కొందరు డబ్బు గల వాళ్ళు, కొందరి ప్రవర్తన మంచిది కాదు. అన్ని పేర్లకు కాదన్నట్లు అర్చకుడు తల అడ్డంగా తిప్పాడు. అన్నట్లు మా అక్క కూతురు లక్ష్మి ఉంది. వాళ్ళు ఏమంత కలవాళ్ళు కాదు. అది పెళ్లి కావాల్సిన పిల్ల, బుద్ధిమంతురాలు అన్నాడు కనకయ్య. అంతదాకా వస్తే లక్ష్మికి ఇవ్వడం కంటే కమలకి ఇవ్వడం ఇంకా మంచిది కదా. పాపం ఆ తల్లి కూతుళ్ళు పూట గడవక నానా ఇబ్బంది పడుతున్నారు. నాకు చూడగా కమలకే ఇద్దామనిపిస్తున్నది. అలాగే చేద్దాం. రేపో ఎల్లుండో మీ చెల్లెలతో చెప్పేస్తాను. అంతదాకా ఈ కాసులు నీ దగ్గరే దాచి ఉంచు. నాకేమన్నా భోషాణాలా ఎనపెట్టెలా అంటూ అర్చకుడు మూట విప్పి 50 కొత్త కాసులు గల్లున కనకయ్య ముందు పోసేశాడు. వాటిని చూడగానే కనకయ్య కళ్ళు జిగేలమన్నాయి. ఆయన వాటిని ఎంతో భక్తితో తన ఇనపెట్టిలో పెట్టి తాళం వేసి తాళం చెవి రెండిన పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో కనకయ్యకు ఆ కాసులు కళ్ళ ఎదుట మెదులుతూనే ఉన్నాయి. రేపో ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఇనపెట్టి చిన్నబోతుందని కనకయ్యకు అనిపించింది. ఆ సాయంకాలం గోవిందుడు మళ్ళీ అర్చకుడి వద్దకు వచ్చాడు. మీ నాన్నతో కమలను తప్ప చేసుకోనని చెప్పావా అన్నాడు అర్చకుడు. లేదు, చెప్పి లాభం లేదు. మా అమ్మతో చెబితే ఆవిడ కూడా ఆ మాటే అన్నది. కమలకు నిన్నటి నుంచి నిద్రాహారాలు లేవుట అన్నాడు గోవిందుడు. అర్చకుడు తనలో తాను నవ్వుకొని పైకి మాత్రం కోపం వచ్చినట్టు నటిస్తూ, పాపిష్టివాడా, నిష్కారణంగా కమలను చంపుకుంటావా? వెంటనే వెళ్ళి మీ నాన్నను అడుగు. నీ మాట ఎందుకు కాదంటాడో నేను చూస్తాను అన్నాడు. అర్చకుడు ఈ మాట అనేసరికి గోవిందుడికి సాహసం వచ్చింది. వెంటనే వాడు ఇంటికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, నేను లక్ష్మిని చేసుకోను. చేస్తే నాకు కమలనే ఇచ్చి చెయ్యి, లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు అన్నాడు. కనకయ్య తన కొడుకు మాట అనడం విని మొదట నిర్ఘాంతపోయాడు. కానీ కొంచెం ఆలోచించిన మీదట ఆయనకు ఇది మంచికే వచ్చినట్టు అనిపించింది. ఏమంటే అర్చకుడు ఆ 50 కాసులు కమలకు ఇస్తానన్నప్పటి నుంచి కనకయ్యకు మనసులో లేదు. వాటిని ఎట్లాగైనా లక్ష్మికి ఇప్పించేటట్టు చేయటం ఎలాగా అని ఎంతో తలబాలు కొట్టుకున్నాడు. ఎప్పుడైతే గోవిందుడు కమలనే పెళ్లాడుతా అన్నాడో కనకయ్య నెత్తి మీద బరువంతా దించేసినట్టు అయిపోయింది. ఇంతకు తనకు ఆ కాసులు దక్కవలసి ఉంది. అందుచేతనే ఎన్నడూ కమల ఊసు ఎత్తని గోవిందుడు అకస్మాత్తుగా దాన్ని పెళ్లాడుతానని పట్టుబట్టాడని కనకయ్య అనుకున్నాడు. సరేరా, నీ ఇష్టం, నువ్వంతగా కమలనే చేసుకుంటా అంటే నేనెందుకు కాదంటాను అని కనకయ్య గోవిందుడితో అన్నాడు. ఆయన ఆ రోజే తన చెల్లెల్ని పిలిచి కమలకు గోవిందుడికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పాడు. ఆ సంగతి తెలియగానే కనకయ్య అక్కమ్మగుడు వచ్చి, నీ కొడుకు మా లక్ష్మి చేసుకుంటా అంటేవి కదా, అన్నమాట తప్పుతావా అని అడిగాడు. నన్నేం చేయమంటావు? నాకు లక్ష్మి ఒకటి, కమల ఒకటినా? గోవిందుడు కమలనే చేసుకుంటానని పట్టుపట్టి కూర్చున్నాడు అన్నాడు కనకయ్య. కొద్ది రోజులకే కమలకు గోవిందుడికి పెళ్లి జరిగిపోయింది. అర్చకుడు 50 కాసులు
కమలకు చదివించాడు. కానీ ఆయన కమల పెళ్లికి ఎలా తోడ్పడ్డాడో గ్రామంలో ఎవ్వరికీ తెలియదు.